అధికారం కోల్పోయినాక ఇంకా నీకు అహంకారం ఇంకా పెరిగింది. అధికారం కోల్పోయినప్పుడు ప్రజలు నాకు ఎందుకు గుణపాఠం చెప్పిన నుంచి ఆ గుణపాఠం నుంచి పాఠాలు నేర్చుకోవాలి. ఇంకా మతి భ్రమించి ఎట్లా పడితే అట్లా మాట్లాడి డైలీ పేపర్లు ఉండాలి. మొన్న పెడితే ఒకటి మిర్చి అవుతుంది. ఆ మిర్చి అయితే ఇంకా ఆ జరిగిన సంఘటన ఎప్పటికి గుర్తుంది. మళ్ళీ నువ్వే తలకాయ పెట్టుకుంటావు. అంటే ప్రతి మనిషి యొక్క మాన ప్రాణాలతో మాట్లాడుకునే అలవాటు వాళ్ళకు ఉన్నది. ఆ మనిషి ఎంత ఫీల్ అయ్యింది వాళ్ళ, అది నీ ప్రభుత్వంలో జరిగిన సంఘటన. అది పోడు రైతులను కూడా తల్లులకు పిల్లను వేరు చేసి పట్టుకుపోయినాం భూపోరాటంలో. మంచిర్యాలలో ఇళ్ళ కొరకు మేము ఇళ్ళ కొరకు గుడిసెలేసిన వాళ్ళని అందరినీ కూడా నువ్వు ఎట్లా తీసేసిన పని అందరికి తెలిసి వాళ్ళ. అంటే జనం అయిపోయింది, మమ్మల్ని మర్చిపోయిన అనుకుంటారా ఏంది మీరు? గూగుల్ ప్రచారం పెట్టి ఓ 4 పెయిడ్ టీవీ ఛానల్స్ని పెట్టుకొని, ఓ యూట్యూబ్ ఛానల్ని పెట్టుకొని, అలా పెట్టుకొని ట్విట్టర్ టిల్లుగా మారి పెడితే మాత్రం ప్రజల్ని నమ్ముతారా నేను? ఇలా రేవంత్ రెడ్డి గారిని రాజీనామా చేయమని అడగడం కాదు, దమ్ము ధైర్యం ఉంటే ఇలా నేను అంటున్నా కేటీఆర్ గారిని సిరిసిల్లలో రాజీనామా చేసుకెళ్ళు. ఆ ధైర్యం నీకుందా అని నేను అడుగుతున్నా. ఇవాళ ఆ రోజు చెప్పిన పెద్ద పీకుడు మాటలు చెప్పినప్పుడు, మద్యం పంచను, పైసలు పంచను అని చెప్పి, నువ్వు పంచిందే కదా. రారాబాయ్ ఎందుకైనా మంచి మా ఇద్దరం ప్రమాణం చేద్దాం రా, అంబేద్కర్ గారు నిలబడని చెప్పిన. రాలే. మద్యం ఏరులై పారింది, డబ్బులు వరదలాగా పంచారు. ఎలాగ అనేకమైన మాటలు మాట్లాడుతుంటే దేనికైనా కొంచెమన్నా ప్రజలు మమ్మల్ని చూసి నవ్వుకుంటారు. అయినప్పుడు కూడా నవ్విపోదురుగా రాకెట్ సిగ్గన చందంగా వీళ్ళందరూ కూడా మాటల తీరుంది. ప్రజలు వీళ్ళని విశ్వసించే పరిస్థితుల్లో లేరు ఇప్పుడు. కాబట్టి ఏదైతే హామీలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందో 6 గ్యారెంటీల్లో ఆర్థిక వనరులు మాకు సానుకూలంగా లేకపోయినప్పుడు కూడా గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల వాటన్నింటిని కూడా ఒక్కొక్క దాన్ని చక్కబరుచుకుంటూనే ఒక విజన్న ముఖ్యమంత్రిగా, ఒక దమ్మున్న ముఖ్యమంత్రిగా ప్రతి హామీని నెరవేర్చే దిశగా ఆయన పోతున్న అడుగులేస్తాను. మొన్నటిదాకా చూస్తే నువ్వు పోతే ఎటు పోతిగా డల్లా అదేమంటారు దావోసు ఇంగ్లీష్ చదివే సారు వాళ్ళు 80,000 పుస్తకాలు చదివే, ఈయన అమెరికాలు చదివచ్చే. ఎప్పుడు అయినా ఎమ్మడో వందిమాగతలు పెట్టుకొని పోతుండే, రాజు వెడల రవి తేజం ఉండరుగా అన్నట్టు. పోయినా వచ్చింది ఏంది? మా సార్కి ఇంగ్లీష్ పెద్దగా రాదు. మా సారు మా ముఖ్యమంత్రి గారు పాపం వాన కొడితే బడి బంధు, ఎండ కొడితే బడి బంధు, గా ఊళ్ళోనే చదువుకున్నాం. మేము కూడా గాడినే చదువుకున్నాం. అయినా మాకు వచ్చినా రాలేదా? 1,86,000 కోట్ల పెట్టుబడులు వచ్చినాయి కదా. మరి ఎందుకు వచ్చాయి? అంటే కన్విక్షన్ ఉండాలి. ఆ కన్విక్షన్ ఆయనకున్నది, ముఖ్యమంత్రి గారికి ఉంది, ఇక్కడ ఉన్న ప్రభుత్వం పెద్దలకు శ్రీధరబాబు గారు వేరు, ఇక్కడ ఉన్న టీం ఉంది. ఆ టీం అంటే పనిచేస్తుంది. గదే ఐఏఎస్ ఆఫీసర్ నీతో ఉన్నారు అప్పుడు. మరి గదే ఆఫీసర్ని నియమడు ఉన్నారు, మరి ఎందుకు దిగపోయారు? మరి గదే ఐఏఎస్ ఆఫీసర్ మాత్రం ఉన్నారు, కాకపోతే మనిషి చేంజ్ చేయండి. అక్కడ కేటీఆర్ కాడ ఇక్కడ రేవంత్ రెడ్డి వచ్చు, ఇక్కడ శ్రీధరబాబు వచ్చు. కాబట్టి ఆ కన్విక్షను కమిట్మెంట్ ఆ రెండు ముఖ్యం. ఆ రెండు రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్నాయి, ఈ ప్రభుత్వం దగ్గర ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉన్నాయి. కాబట్టి దాంతో కాంగ్రెస్ పార్టీ అనేది ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేర్చే దిశగా పోతుంది. ఆలస్యం అయితే కావచ్చు కానీ దాటవేయం. ఇచ్చిన హామీని నెరవేర్చకుండా మాత్రం ముందుకు పోదాం. మాట తప్పదు,